రావాలి, రైతులకి చేరువ చేయాలి. గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద 13,500 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందించేవాళ్ళం. మీ ప్రభుత్వం రాకముందు ఏమని మాటిచ్చారు? ఎన్నికల్లో రైతులకు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 13,500 కాదు, సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. రైతు భరోసా కార్యక్రమం కాదు, మా పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెడతామని చెప్పని అన్నారు. సూపర్ 6 లో ఇది ఒక హామీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల పైచిలకు రైతు కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే 50 లక్షల కుటుంబాలకి 20,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి సాయం అందించాలంటే 10,000 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ లో పొందుపరచాల్సి వస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో కనీసం రూపాయి కూడా బడ్జెట్ లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖరీఫ్ పోయింది, రబీ వచ్చింది, ఇప్పటికీ కూడా రైతుకి ఆ రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ 20,000 రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. 6 హామీలు అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఇప్పటికే మీ ప్రభుత్వం డక్అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని 3 సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం అడిగితే ఒకటే అంటున్నారు. ఫ్రీ బస్సు అన్నారు, అమ్మఒడి పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి మహిళకి, అంటే 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు చెప్పానన్నారు. ఇన్ని చెప్పి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా 6 నెలలు పూర్తయిపోయి ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు, యువత నష్టపోతా ఉంది, మహిళలు నష్టపోతా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఈ 50 లక్షల మంది రైతులకి 5 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు కనీసం కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి దాదాపు మొన్న 4వ తారీఖున మొన్న జగన్మోహన్ రెడ్డి అంటే 10 రోజుల క్రితం ప్రకటించాం. కలెక్టర్ గారికి ముందుగానే ఇంటిమేట్ చేశాం, ఇలాగా 13వ తారీఖున వస్తాం, 11 గంటలకు మీతో మాట్లాడతాం, మీకు రిప్రజెంటేషన్ మీ ద్వారా ప్రభుత్వానికి అందిస్తామంటే ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేటువంటి దానికి ఉదాహరణ నిన్నటితో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ విజయవాడలో అయిపోతే మళ్ళీ ఈరోజు ఏదో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని చెప్పి స్వచ్ఛాంధ్ర సమావేశం ఉందని చెప్పి 26 మంది జిల్లా కలెక్టర్లని విజయవాడలోనే నిలుపుదల చేశాడు ముఖ్యమంత్రి గారు. పోనీ జాయింట్ కలెక్టర్లకు ఇద్దామంటే గ్రామ సదస్సులు పెట్టి, రెవెన్యూ సదస్సులు పెట్టి ఎవరిని ఉండడానికి వీల్లేదు, మీరు కలెక్టరేట్లో అందుబాటులో ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళని రెవెన్యూ సదస్సులకు పంపించేశారు. దేనికి భయపడతా ఉన్నారు? ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? మీరు చేసిందల్లా 6 నెలల్లో ఏంటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయడం తప్పితే కక్షలు, మీరు చేస్తున్నటువంటి విధ్వంసం, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చెప్తే మీరు 6 నెలల్లో మీరు సాధించింది ఏంటి అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు కేవలం మేము ముందుగానే చెప్పాం, నిరసన తెలియజేస్తాం, శాంతియుతంగా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ప్రధానమైనటువంటి మాజీ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, అధికార ఏదైతే ఉన్నటువంటి మా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మేము మాత్రమే వస్తాం. మేము లోపలికి నిరసన కార్యక్రమం బయట తెలియజేసినప్పటికీ లోపలికి మేము ఇంపార్టెంట్ వాళ్ళు వస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పానంటే మమ్మల్ని కూడా లోపలికి రానివ్వకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఒక గౌరవ మాజీ శాసనసభ్యుని లోపల రానివ్వకుండా గేట్లతో అడ్డగించి రాజ్యాంగం అంటే ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నారు కదా. ఈరోజు మా గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు ఈ నిరసన కార్యక్రమంలో గాయపడి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి